I am rich, I am increased with goods. నేను ధనవంతుడను, సంపాదించుకోవాల్సినవన్నీ సంపాదించుకున్నాను. I have no need for anything. నా జీవితంలో ఏది కొదవలేదు. What does the Lord say to that church? దేవుడు ఆ సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? You are wretched, you are miserable, you are naked, you are blind. నీవు దరిద్రుడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దిగంబరుడవై ఉన్నావు. You may have a lot of money, నీ దగ్గర చాలా డబ్బు ఉండవచ్చు, but you are nothing because Jesus is not there. నీ దగ్గర యేసయ్య లేడు గనుక నీవు శూన్యముగా ఉన్నావు. That's the general condition of the church today all over the world. ప్రపంచమంతటా మనం చూస్తే సంఘం యొక్క సాధారణమైన పరిస్థితి ఇలా కనబడుతున్నది. This is called apostasy. దీన్ని అపోస్టసీ అని మనం పిలుస్తున్నాం. That means to fall away from the faith. దేవుని విశ్వాసము నుండి వైదొలిగిపోవటం. And they are concentrating on becoming rich. దేవుని విశ్వాసం నుండి వైదొలిగిపోయి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మరి వీటి వైపు పరిగెడుతున్నారు ప్రజలు. They call it the health, wealth and prosperity gospel. మరి ఆరోగ్యం, అదే విధంగా ఐశ్వర్యం, వీటి వెనకాల పరిగెడుతున్నారు. They don't want Jesus. వారికి యేసుప్రభు అవసరం లేదు. They want what he gives them. యేసుప్రభు అవసరం లేదు, కానీ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి. That's all. అంతే. They don't want the word of God. వారికి దేవుని వాక్యం అవసరం లేదు. They don't want to be prayer warriors. వారు ప్రార్థనా వీరులుగా ఉండడానికి ఇష్టపడరు. They don't want to be students of God's word. వారు దేవుని వాక్యానికి గృహ నిర్వాహకులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. Make me rich. నన్ను ఐశ్వర్యవంతుడిగా చెయ్యి. Heal me of my disease. ప్రభువా నా రోగం నుండి స్వస్థపరచు. And let me be happy with my family. నేను నా కుటుంబంతో ఈ లోకంలో జీవించినంత కాలం హ్యాపీగా ఉండాలి. This is the last church period. ఇది చివరి సంఘ కాలం అండి. Next comes the rapture. ఆ తరువాత వచ్చేదే సంఘం పైకెత్తబడటం. So that means we are living in the end times. మనం సంఘ కాలంలో చివరి దశకు వచ్చేసాం. In 1900 they started rejecting the Bible. క్రీస్తు శకం 1900 సంవత్సరంలో మరి బైబిల్ని తృణీకరించడం మొదలుపెట్టారు. They started rejecting the Bible of the Reformation. మరి రిఫర్మేషన్ ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తృణీకరించడం మొదలుపెట్టారు. And they said, oh, we don't like this is an old Bible. ఓ ఇది పాత బైబిల్ అండి, ఇది మనకంత ఇప్పుడు ఉపయోగకరంగా ఉండదని చెప్తున్నారు. We want to make a Bible that suits us. ఇప్పుడు మన జీవితాలకు అనుగుణంగా ఉన్నటువంటి బైబిల్ని మనం తయారు చేసుకుందాం. In modern language. మరి మన ఆధునిక భాషలో మనం బైబిల్ని తర్జుమా చేసుకుందాం. With that started the end times. మరి దానితో అంత్యకాలం ప్రారంభమవుతున్నది. With that apostasy came into the church. విశ్వాసం నుండి వైదొలిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత False teachings. మరి అబద్ధ బోధలు, greedy Christians. మరి దురాశ కలిగినటువంటి క్రైస్తవులు. Remember what Paul said. పౌలు ఏం చెప్పాడు గుర్తుంచుకోండి. In the last days perilous times shall come. అంత్య దినాల్లో ఇటువంటి క్రియలు జరుగుతున్నాయని చెప్పాడు. Men shall be lovers of themselves. మరి మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారు. More than the lovers of God. దేవుణ్ణి ప్రేమించడం కంటే తమను తాము ప్రేమించుకునే వారు అధికముగా ఉంటారు. We are living in that time. ఆ కాలంలో మనం జీవిస్తున్నాం. That means very close to the rapture. అంటే సంఘం ఎత్తబడటానికి సమీపంగా ఉన్నాం. There are only 7 church periods, not 8. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంఘ కాలాలే ఉన్నాయి, 8 లేవండి. And we are in the 7th one historically. మనం చారిత్రాత్మకంగా 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. There is no more time left. ఇంకా సమయం ఎక్కువ లేదండి. We've come very close. సంఘ ముగింపుకు దగ్గరికి వచ్చేసాం. Brethren, how does Jesus Christ look at us? దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నీ వైపు చూస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? Are we like one of those people of the Laodicean